హాయ్ ఫ్రెండ్స్, ఇది మలేషియాలో కౌలంపూర్ దగ్గరలో 20 కిలోమీటర్స్ దూరంలో ఈ బాటు కేవ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మురుగన్ టెంపుల్ ఇది చాలా ఫేమస్. ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. బాటు కేవ్స్ అంటే గృహలు అని. ఆ గృహ లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఇక్కడ తమిళ్ వాళ్ళు మురుగన్ స్వామి అంటారు. మనమైతే తెలుగు వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనం అంటాం. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అంతా కూడా. చాలా పురాతనమైన గృహ అంట ఇది. లోపల అంతా కూడా సున్నపరాయి. ఈ గృహ అంతా కూడా సున్నపరాయితో ఉంటుంది. చాలామంది టూరిస్టులు వస్తారు. నెక్స్ట్ తమిళ్ వాళ్ళు పండగలు టైంలో ఇక్కడ సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారనమాట. ఇది నార్మల్ టైము, ఏ టైంలో అయినా సరే ఇక్కడ ఉంటారు టూరిస్టులు. ప్రతిరోజు వస్తుంటారు, కొన్ని వేల మంది వస్తుంటారు టూరిస్టులు. నాకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా పూజలు గట్రా చేస్తుంటాను. నేనైతే ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే ఈ ప్లేస్కి వచ్చాను అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. పైకి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతుందని కింద ఉండే కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత పైకి వెళ్ళాము. ఈ విగ్రహం ఎత్తు 141 అడుగుల ఎత్తు అంట ఈ మురుగన్ స్వామి. మన ప్రపంచంలోనే అతిపెద్ద మురుగన్ విగ్రహంలో ఇదొకటంట. చాలా ఫేమస్, చాలా బాగుంది. స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. ఈ స్టెప్స్ అన్నీ కూడా 272 స్టెప్స్ అంట. మంచి కలర్ఫుల్గా ఉన్నాయి స్టెప్స్, కానీ ఎక్కడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే కొంచెం చిన్న చిన్న స్టెప్స్, కొంచెం వాలుగా, కొండపైకి ఎక్కడానికి కొంచెం వాలుగా ఉన్నాయి. ఎక్కడం అయితే కష్టం. మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాము. మా వారు నా చేయి పట్టుకొని ఇంకా మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాం అన్నమాట. హిందూ మతస్థులనే కాదు, ఏ మతస్థులైనా ఈ టెంపుల్ దగ్గరికి వస్తుంటారు. ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే మధ్య మధ్యలో మాకు కోతులు కూడా కనిపిస్తున్నాయి. ఆ విగ్రహం చూడండి, ఎంత పైకి వెళ్తున్నప్పటికీ అలానే కనిపిస్తుంటుంది. మధ్య మధ్యలో కోతులు కనిపిస్తున్నాయి. కిందకి చూస్తుంటే ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాను, ఆ పైకి చూస్తే ఇంకా బోల్డ్ అన్ని మెట్లు ఉన్నాయి. ఎప్పుడు బాబు ఎక్కుతా అనిపించేది. ఖాళీగానే ఎక్కలేకపోతుంటే ఇంకా టూరిస్టులు అయితే ఇంకా పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని మరీ ఎక్కుతున్నారు. వీడియో చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఫుల్ వీడియో చూసారంటే దేవుడి దర్శనం మీరు కూడా చూడొచ్చు లైవ్లో. మధ్య మధ్యలో మంకీస్ కనిపిస్తున్నాయి. ఆ మంకీస్కి ఫొటోస్, వీడియోస్ చాలామంది తీస్తున్నారు. మెట్లు అందరూ కూడా ఎక్కుతున్నారు, కానీ ఫొటోస్, వీడియోస్ ఎవ్వరు కూడా ఆపట్లేదు, నాతో సహా. కొంచెం దగ్గరకు వచ్చేసాము. బాగా ఆవేశం వస్తుంది, ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. కానీ దగ్గరకు వచ్చేసాం కదా, కొంచెం శ్రమిస్తే ఇంకా ఎక్కేస్తాం. ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము. చాలా హ్యాపీ. పైనంతా కూడా సున్నపరాయి. ఇది చాలా బాగుంది, చాలా పురాతనమైనదంట ఇది. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మీరు మలేషియా వస్తే తప్పకుండా కూడా ఈ ప్లేస్కి రండి మీరు కూడా, ఓకేనా? ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడ్డాను. నా కష్టానికి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నెక్స్ట్ చూడాల్సింది దేవుడి దర్శనమే. అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు ఫొటోస్ తీయడంలో, వీడియోస్ తీయడంలో. చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి, చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. కొంచెం అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో చూస్తే మీకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు అందినట్టుగాను మీరు కూడా
హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా అది టెంపుల్ అనమాట. లోపల దేవుడి విగ్రహం ఉంటుంది. ఈ షాప్లో చిన్న చిన్న బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మా వారు రిటర్న్ వచ్చిన తర్వాత వెళ్ళాలి, ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకుందామని లోపలికి తీసుకెళ్తున్నాను. పైన అంతా కూడా చాలా ఎత్తులో ఉంది. చాలామంది ఉన్నారు. అక్కడక్కడ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. స్టార్టింగ్లో కనిపించే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అది. పికాక్స్ చాలా బాగున్నాయి. సైడ్ డెకరేట్ చాలా బాగా చేశారు. వన్ సైడ్ ఒకలా కనిపిస్తే బ్యాక్ సైడ్ ఒకలా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ టెంపుల్ ఇదంతా కూడా ఎవరు కట్టారో కానీ చాలా బాగా మంచి డిజైన్ చేశారు. లోపలంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదాలు కూడా పెడుతున్నారు. పులిహోర, ఇంకా హల్వా అలాంటివి పెడుతున్నారు. మేము కూడా తీసుకున్నాము దర్శనం అయిపోయాక. సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే చాలా బాగుంటుంది. ఈ దేవుడు ఎవరో మనకు తెలియదు. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. అతని ఫేస్లో ఒక వెలుగు కనిపిస్తుంది. ఇది ఫైనల్గా ఆ లోపల ఉండే విగ్రహం. ఆ విగ్రహం దేంతో చేస్తారో ఏంటి అది నాకు తెలియదు, కానీ ఫైనల్గా అయితే విగ్రహం ఇది కాకుండా పైన ఇంకో విగ్రహం ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ తమిళ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు పైన ఉండే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఒక టెంపుల్ అయితే, దీనికంటే ఇంకొంచెం పైకి కొన్ని స్టెప్స్ ఎక్కితే ఆ పైన మురుగన్ స్వామి టెంపుల్ ఇంకోటి ఉంది. అంటే ఫస్ట్ అది ఉండేదంట, తర్వాత కిందన ఇది తర్వాత స్టార్ట్ చేశారేమో అని చెప్పారు. సేమ్ పికాక్ బొమ్మలు. ఇక్కడ ఈ పికాక్స్ బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. ఒరిజినల్ పికాక్స్లా ఉన్నాయి. నేను వచ్చినప్పటి నుంచి వాటినే చూస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా స్టెప్స్ ఎక్కుతున్నాము. టూరిస్టులు అయితే పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని మరీ ఎక్కుతున్నారు. నేను నార్మల్గానే నడవలేకపోతున్నాను. ఇంకా ఫైనల్గా అయితే పైకి వచ్చేసాము. పైన కూడా సేమ్ చాలా బాగుంది. చిన్న హోల్ కూడా కనిపిస్తుంది. వర్షం వస్తే వాటర్ కూడా కిందకి వచ్చేస్తుంది. ఈ విగ్రహం పాలరాతితో ఉంటుంది లోపల. చాలా బాగుంది. ఇంకా మా వారు ఫోన్ బంద్ చేసి దేవుడికి దర్శనం చేసుకుందామని దీపాన్ని కొని ఇంకా అర్చనకి కూడా టికెట్ తీసుకున్నారు. ఇంకా ఆఫ్ చేసేసాను. మళ్ళీ కిందకి వెళ్ళాక వీడియో తీశాను. అదిగోండి దీపం అవన్నీ కూడా మా వారు వాళ్ళు తీసుకుంటున్నారు. దర్శనం చేసుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ షాప్ చూసాం కదా, ఆ షాప్ దగ్గరికి ఇంకా మా వారిని తీసుకెళ్ళాను. అంటే నాకు ఒక చిన్న అలవాటు ఉంది. నేను ఏదైనా సరే ఒక ప్లేస్కి వెళ్ళానంటే, టెంపుల్కి వెళ్ళానంటే అక్కడ ఏదైనా సరే స్పెషల్గా కొని ఇంటికి తీసుకెళ్తాను. నాకు చాలా అలవాటు. మీలో ఎవరికైనా అలా అలవాటు ఉందా? అంటే గుర్తుగా వాటిని చూసానంటే ఇక్కడికి వెళ్ళాను, ఇది తీసుకున్నాను అని గుర్తు వస్తుంది. అందుకని ఏదో ఒకటి తీసుకుంటాను. ఏదో ఒక ఐటెం తీసుకుందామని ఈ షాప్లోకి వచ్చాను. చాలా బాగున్నాయి. మన ఇండియాలో కూడా సేమ్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. గిఫ్ట్ షాప్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతుంటాయి. కానీ ఇక్కడ కొన్ని ఫీలింగ్ రాదు కదా అక్కడ తీసుకుంటే. అందుకని ఈ షాప్లోనే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. చూస్తున్నాను ఏది స్పెషల్గా ఉంటే అది తీసుకుందామని. మీరు నాలా ఆలోచిస్తుంటారా? కాశీకి వెళ్ళేటప్పుడు
విఘ్నేశ్వరుడి చిన్న విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం నేను తీసుకున్నాను. అవి ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. అందుకని అవి తీసుకోవట్లేదు. ఇంకా స్పెషల్‌గా ఏమైనా తీసుకుందామని చూస్తున్నాను షాప్ అంతా కూడా. ఫైనల్‌గా కూడా ఒకటి చూశాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చూశాను. అది నాకు బాగా నచ్చింది. చూడగానే తీసుకోవాలనిపించింది. ఇది ప్యాక్ చేయమని చెప్పాను. దీని కాస్టు 48 రింగేట్స్, అంటే మన ఇండియన్ కరెన్సీ 960 రూపాయలు. ఇది చాలా బాగుంది కదా. రిటర్న్ ఇంకా వచ్చేస్తున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఫైనల్గా ఒక వీడియో తీసేద్దామని ఇంకా వీడియో తీస్తున్నాను. టైం 1:32 అయిపోయింది అక్కడని. ఇంకా ఆకలేస్తుంది. ఇంకా మా వారు హోటల్కి వెళ్దాం పదా అంటూ, అక్కడే హోటల్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి బాటు కేవ్స్ అని బయట ఒక చిన్న ఇలా కనిపిస్తుంది. ఆ కేవ్స్ నుంచి కిందకైతే వచ్చేసాము. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. భోజనంకని వెళ్ళాము. హోటల్ మలేషియా ఫుడ్ కలర్ఫుల్గా ఉంది, కానీ తినడానికైతే కొంచెం కష్టంగానే ఉంది. ఆ టేస్ట్ అంతా కూడా నాకైతే కొంచెం నచ్చలేదు. రైస్ కూడా చాలా దుడ్డుగా ఉంది. మా వారు, వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా కార్ డ్రైవర్, నేనైతే కొంచెం కొంచెంగా తింటానని మా వారికి ఒకటే ప్లేట్ తీసుకో, మన ఇద్దరికి సరిపోతుందని చెప్తే ఒక ప్లేటే తీసుకున్నారు. కర్రీస్ అన్నీ అయితే మాత్రం కలర్ఫుల్గా ఉన్నాయి. ఏ కర్రీ ఏంటో కూడా నాకు తెలియదు. టెంపుల్కి ఎదురుగానే ఈ హోటల్ ఉంది. చాలామంది ఉన్నారు. లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము.